ఫ్రెండ్స్, నష్టం రాకుండా మీరు ఒక ₹1,00,000 చిన్న బిజినెస్ పెట్టుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, చక్కగా ఇతను ఒక చిన్న అంటే మీకు ఒక ₹1,00,000 సరుకుతో ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి, మొబైల్ గొరిల్లా గ్లాస్, దాంతోపాటు మీకు మొబైల్ ఛార్జర్స్, అంటే మీకు స్పీడ్ ఛార్జర్ కావచ్చు, నార్మల్ ఛార్జర్స్ కావచ్చు, ఇంకా నెక్ బ్యాండ్, మీకు నార్మల్ ఎయిర్పాడ్స్ TWS, నెక్స్ట్ మీకు నార్మల్ వైర్ టైప్లో ఉంటుంది చూడండి, బ్లూటూత్, మీకు అటువంటి బ్లూటూత్ వైర్లెస్ బ్లూటూత్ మీకు ఈ విధంగా, అంటే ఇంకా మీకు ఫోన్ కవర్లు, వెనకాల పౌచెస్ ఉంటాయి కదా, రకరకాల బ్రాండ్కి రకరకాల పౌచెస్, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక ₹1,00,000 చక్కగా ఇది లాసే రాదు. మంచి సెంటర్ చూసి పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది, చాలామంది ఒక చిన్న వ్యాన్ టైప్లో పెట్టుకుంటున్నారు. అంటే మీకు సెకండ్ హ్యాండ్లో వ్యాన్ దొరుకుతుంది కదా చిన్నది, దానికి బాడీ కట్టిస్తున్నారు అనమాట. అంటే మీకు మీ దగ్గర వర్క్షాప్లో తీసుకుని వెళ్ళారంటే దానికి ఆ విధంగా బాడీ కట్టిస్తారు. ఒక చిన్న వ్యాన్లో పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు షాప్ తీసుకోవాలనుకుంటే దానికి అడ్వాన్సులు ఉంటాయి, ప్లస్ రెంట్ ఉంటుంది. ఆ బిజినెస్ జరగకపోయినా మనకి ఇబ్బంది. మళ్ళీ ఆ పాయింట్ నుంచి వేరే పాయింట్ మార్చుకోవాలంటే చాలా కష్టం. మళ్ళీ అడ్వాన్స్ తీసుకోవాలి, ఆ అగ్రిమెంట్ ఉంటాయి, ఇవన్నీ. అదే ఈ వ్యాన్ అనుకోండి, ఏ సెంటర్లో అయితే మంచిగా బిజినెస్ జరుగుతుందో పర్మనెంట్గా అదే సెంటర్లో పెట్టేస్తున్నారు వ్యాన్. అంటే వ్యాన్ తీసుకొని వెళ్ళట్లేదు, వ్యాన్ ఆ పాయింట్లోనే పెట్టేసి నార్మల్గా లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఈ విధంగా చాలా చోట్ల ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక 2-3 చోట్ల పెడతారు. ఎక్కడైతే ఒక 3 రోజులు పెట్టి బిజినెస్ బాగుందో ఆ పాయింటే వాళ్ళు పర్మనెంట్గా ఫిక్స్ చేసుకుంటారనమాట. చక్కగా ఒక ₹1,00,000తో ఇటువంటి బిజినెస్ మీకు ఎంత పడుద్ది? గొరిల్లా గ్లాస్ ₹10 పడుతుంది అంతే. సో ఎంత బయట ₹69-100 అలా తీసుకుంటున్నారు. 2-3 రకాల గొరిల్లా గ్లాస్ పెట్టుకొని దానికి తగ్గట్టు వాళ్ళే చూపిస్తున్నారు. ఇది ఈ గ్లాస్ అంటే ఇంత ₹69, ఈ గ్లాస్ అయితే 99, ఇంకా హార్డ్గా ఉంటుంది ఇది అయితే ₹150, ఇంకా ఇదైతే 250. మీ ఇష్టం, మీకు ఏ డబ్బులతో అంటే ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి వేసుకోండి అంటున్నారు. నచ్చిన వాళ్ళు, అంటే డబ్బులు ఉన్నోళ్ళు, లేకపోతే ఏముంది ఆల్రెడీ దానిపైన గ్లాస్ ఉంటుంది కదా అని 69 వేసుకునే వాళ్ళు ఉన్నారు, ₹150 వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళదనమాట. ఏదైనా పడేది వీళ్ళకి 10-20 మించి పడదు. గొరిల్లా గ్లాస్ ఓపెన్గా రేట్ మీకు యూట్యూబ్లోనే చాలామంది సేల్ చేస్తున్నారు చూడండి, కట్టలు అన్నీ మొబైల్స్కి ఎక్కువ సేల్స్ ఏ మొబైల్స్ ఉన్నాయో ఆ మొబైల్ సంబంధించిందే మీకు ఇప్పుడు రెడ్మీ, రియల్మీ, ఈ షామీ ఫోన్లు, ఈ శాంసంగ్, దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏ ట్రెండ్ నడుస్తుంది అవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీకు ఇంకా పోకో మొబైల్స్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. ఏదైతే ఎక్కువ సేల్స్ ఉందో దానికి సంబంధించింది మొత్తం కూడా వీళ్ళ దగ్గర గొరిల్లా గ్లాస్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మొబైల్ మీరు అడాప్టర్ చేసుకుంటే మీకు స్పీడ్ ఛార్జర్ కూడా ₹40, ₹50కే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో తీసుకోవాలంటే అది ₹250 తక్కువ ఎవరు అమ్మట్లేదు స్పీడ్ ఛార్జర్స్. దీంట్లో కూడా వాట్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు స్పీడ్ ఛార్జర్స్ కూడా ఇప్పుడు మీకు 25 వాట్స్ అని, 50 వాట్స్ అని చాలా వచ్చేసాయి. అటువంటి అడాప్టర్స్ లోకల్గా దొరకట్లేదు, దొరికినా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అటువంటిది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఐఫోన్ ఉందనుకోండి, ఇప్పుడు మీకు ఐఫోన్కి మీకు లైట్నింగ్ కేబుల్ ఇస్తారు. ఆ కేబుల్ కాస్ట్ ఎక్కువ అనమాట, అది పని చేయకపోయినా ఇబ్బంది. అవి మనకి ₹50కే వచ్చేస్తుంది. ₹50 మనం 150కి ఇక్కడ సేల్ చేయొచ్చు, ₹150. అంటే అది నార్మల్గా రాదు, అటువైపు ఏమో మనం స్పీడ్ ఛార్జర్స్కి పెట్టుకునేటట్టే వస్తుంది అనమాట, ప్లగ్ చేసుకునేటట్టే వస్తుంది. చాలా బాగుంటుంది. అది మీకు అమెజాన్లో కూడా ఎక్కువ సేల్ అయ్యి ఉందన్నమాట. ₹150 ఆ వైర్, లైట్నింగ్ వైర్ బయట తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్. సేమ్ అలాగా రకరకాలది తక్కువ రేటుకే దొరుకుతున్నాయి అన్నమాట. ఇలాగనే ఇప్పుడు ఇంకొక మంచి బిజినెస్ ఐడియా, ఈ బిజినెస్ చేసినా మంచి లాభాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయేది అతి తక్కువ ధరకే మనకి మిక్సీ దొరుకుతుందన్నమాట. సో మిక్సీ ఇది 2 జార్ 3 జార్ దీంతో దొరుకుతున్నాయి. మనకి ఎంతకు దొరుకుతుందంటే 750కే దొరుకుతుంది. మనం మార్కెట్లో 1500 వరకు అమ్మవచ్చు. అంటే పోటీ లేకపోతే 2000 వరకు కూడా అమ్మవచ్చు అండి. కాకపోతే ఇవన్నీ ప్రముఖ కంపెనీలది కాదు, ఓకేనా, బ్రాండెడ్ ఐటమ్స్ కాదనమాట. నార్మల్గా లోకల్గా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, ఏదో కంపెనీలు ఉంటాయి రకరకాల పేర్లతో, వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అదే మీకు ఇప్పుడు ప్రముఖ కంపెనీలు ఇదే అనుకోండి, అంటే మీకు అవి బ్రాండ్ వాల్యూ ఉంటుంది కనుక రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీతి మిక్సీ అనుకోండి, ప్రీతి అనేది బ్రాండ్ వాల్యూ ఉంది కనుక ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. అదే ఇవి బ్రాండ్ వాల్యూ లేదు కనుక తక్కువ రేటుగా ఉంటుంది. నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే, దీనికి వారంటీ ఉంటుందా, వర్క్ అవుతుందా అంటే 2 years వరకు కూడా వారంటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1 year వారంటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు టెక్నీషియన్స్ ఒక ఇద్దరినైనా మెయింటైన్ చేయాలి. పెద్ద మొత్తంలో బల్క్గా మీరు సప్లై ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని పీసులు ఏదో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్న తర్వాత ఖచ్చితంగా ఎంత మంచి కంపెనీ అయినా చిన్న చిన్న మైనర్ రిపేర్లు అనేది వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెద్దగా డ్యామేజ్ వచ్చినా మనం రిప్లేస్మెంట్ ఇచ్చేయచ్చు. మన దగ్గర ఉండే పీస్ ఇచ్చేసి కొత్తది వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ కొన్నామో వాళ్ళ దగ్గర మార్చుకోవచ్చు. అవన్నీ జరుగుతూ ఉంటాయి, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే మీలో కొంతమంది సడన్గా రిపేర్ వస్తే ఏం చేస్తారు? రిపేర్ అంటే అవన్నీ మనం లక్షలు సంపాదించాలి, కానీ ఎటువంటి బాధ్యత తీసుకోకూడదంటే ఎలా? ఇటువంటి బిజినెస్లో. అదే వేరే ఇతర బిజినెస్లో అయితే అటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు అటువంటిది అయితే రిపేర్ వస్తే మనకి సంబంధం ఉండదు అనమాట. కాకపోతే ఇటువంటి బిజినెస్ అంటే ఖచ్చితంగా మనం బాధ్యత వహించాల్సిందే. ఒకటి పెద్ద మొత్తంలో ఏదైనా పని చేయకుండా పోతే అది పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇచ్చేయాలి. ఏదైనా రిపేర్ అంటే మాత్రం మనము చేసి ఇచ్చేటట్టే ఉండాలన్నమాట. కనుక ఒక ఇద్దరు టెక్నీషియన్స్ని పెట్టుకుంటే మీరు సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 750 అండి, 1500కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఒకసారి ఊహించుకోండి. అంటే మీ పెట్టుబడి ఒక 3 లక్షలు అనుకోండి, మీకు వచ్చేది కూడా 3 లక్షలు వస్తాయి. 2 లక్షలు అంటే వచ్చేది 2 లక్షల ఆదాయం ఉంటాయి. 4 లక్షలు అంటే రిటర్న్ 4 లక్షలు. మిక్సీ ఇటువంటిది ఇంటికి కావాల్సిన ఐటమ్ అన్ని హాట్ కేక్లా సేల్ అవుతాయి. మీరు విలేజ్ వైపు వెళ్ళారంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో వచ్చే చాలామంది కొద్దిగా డౌట్ ఉంటుంది. అది ఏంటి అంటే ఆన్లైన్లో దొరుకుతుంది కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వాటిల్లో. ఫస్ట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ మార్కెట్ ఆన్లైనే, ఆఫ్లైన్ మార్కెట్ ఆఫ్లైనే. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే రేటు తక్కువ, ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లోనే రేటు తక్కువ. కానీ మరి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టకుండా ఎందుకు ఆఫ్లైన్లో బోల్డ్ అంతమంది కొంటున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బిగ్సీ మొబైల్స్ ఉన్నాయి, సంగీత మొబైల్స్ ఉన్నాయి, లాట్ మొబైల్స్ ఉన్నాయి, అంటే ఏపీ తెలంగాణ మొత్తం ప్రముఖ పట్టణాల్లో ఇటువంటి మొబైల్స్ చూసుంటారు షోరూమ్స్. మీరు బిగ్సీ చూస్తే ఏపీ తెలంగాణ మొత్తం ఉంటాయి. సంగీత అని, లాట్ అని, ఇలా రకరకాలు, బీ న్యూ అని రకరకాల మొబైల్ షోరూమ్స్ ఉంటాయి ఏపీ తెలంగాణ మొత్తం పట్టణ ప్రాంతాల్లో. మరి ఆన్లైన్లో తక్కువ ధరకు దొరుకుతుంటే మీరు కంపేర్ చేయండి ఆన్లైన్ ధరలతో, వాళ్ళ దగ్గర కాస్త ఎక్కువే ఉంటాయి. కొన్ని పీసులు మాత్రం ఆన్లైన్ ధరకే ఇస్తుంటారు. సో మరి ఎందుకని జనాలు అంటే కోట్లలో ఖర్చు అవుద్ది కదా మొబైల్ ఫోన్. ఇప్పుడు 1-20 అంటే మొత్తం అన్ని బ్రాంచెస్కి సప్లై ఇవ్వాలంటే కోట్లలో పెట్టి వాళ్ళు తేవాలి. మరి దేన్ని నమ్ముకొని తెస్తున్నారు వాళ్ళు? కనుక ఆన్లైన్లో కొనేవాళ్ళు ఆన్లైన్లో కొంటారు, ఆఫ్లైన్లో కొనాలనుకున్న వాళ్ళు ఆఫ్లైన్లో కొంటారు. ఆఫ్లైన్లో వాళ్ళు వెళ్ళి ఆ మొబైల్ పీస్ చూసి, డెమోకని సపరేట్గా పీస్ ఉంటుంది, అవి కూడా చూసుకొని ఎలా ఉంది అన్నీ మాట్లాడుకొని కొనేవాళ్ళు బోల్డ్ అంతమంది. దానికోసమే కదా అక్కడ డెమో పీసులు ఉంటాయి కదా, స్టోర్కి వెళ్తే కంపల్సరీ డెమో పీస్ ఉంటాయి. అంటే మనకి ఇచ్చే మొబైల్ ఫోన్ కొన్న తర్వాతే ఓపెన్ చేసినా కూడా అక్కడ డెమో పీస్ ఉంటాయి. రెండోది ఇంకొకటి, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కొంతమందికి ఇటుకరాయి వస్తుందో, లేకపోతే సరైన ప్రోడక్ట్ వస్తుందో, రిపేర్ అయింది వస్తుందో అని ఓ భయం మనసులో ప్రజలకి. కాబట్టి ఆఫ్లైన్ ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాయన్నమాట. సేమ్ అలానే ఇప్పుడు మీరు ప్యాంట్ షర్ట్ అయినా కూడా రెడీమేడ్ మీరు ఆన్లైన్లో ఉన్నాయి, తక్కువ ధరకే ఉన్నాయి, అయినా ఆఫ్లైన్లో ఎందుకు మార్కెట్ ఉన్నాయి. సో అలానే ఇది కూడా మనం మిక్సీ అమ్ముతున్నాం కదా విలేజెస్, మనం డెమోకని ఒక మిక్సీ ఓపెన్లో పెట్టుకుంటాం. అన్ని బాక్స్ ప్యాకింగ్ వచ్చినప్పటికీ మీరు విలేజ్ వైపు వెళ్ళారంటే చాలు, ఒక్కొక్క విలేజ్ జస్ట్ మీరు ఒక చిన్న మినీ ట్రక్ ఆటో పెట్టుకొని దాని నిండా మిక్సీ బాక్సులు నింపుకొని ఒకటి మాత్రం డెమోకు పెట్టుకుంటే సరిపోతుంది. సో వాళ్ళు చూసుకుంటారు ఏ విధంగా పనిచేస్తుంది, డెమో చూసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పీస్ అయితే ఇస్తున్నామో అక్కడే వాళ్ళకి టెస్ట్ చేసి ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. అక్కడే తిరుగుతుందా ఏందనేది వాళ్ళు ఎక్కువ జనాలు, మీరైనా నేనైనా ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అదే రేటుకి ఆఫ్లైన్లో వస్తుంది, కాకపోతే మనకి డెమో చూపిస్తున్నారు, మనం చెక్ చేసుకోవచ్చు అంటే ఏది ఇష్టపడతాం? ఇదే ఇష్టపడతాం. ఎందుకంటే మీకు ఆన్లైన్లో డ్యామేజ్ వచ్చినా అది ఏదైనా చిన్న, ఇప్పుడు ఆన్లైన్ పార్సల్ ఎలా హ్యాండిల్ చేస్తారో మీకు ఐడియా ఉండే ఉంటుంది. అన్నీ విసురుతారు, అక్కడ ఇక్కడ పడి అది ఏదో డ్యామేజ్ అయ్యి వచ్చినా మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాలన్నా మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాలి. అవి మన అకౌంట్లో అమౌంట్ మళ్ళీ క్రెడిట్ అవ్వాలంటే ఒక వారం రోజుల్లోపు మళ్ళీ వీళ్ళు వచ్చి అవన్నీ చూసి తీసుకొని వెళ్ళి ఎన్ని తలనొప్పులు అన్నమాట. కాబట్టే మీరు విలేజ్లో అంటే ప్లస్ మైనస్ రెండు నేను మీకు చెప్పాలి కదా, దీంట్లో ఏం ప్లస్ ఉంది. మీలో చాలామంది నెగటివ్ థాట్సే బిజినెస్ చేయాలంటే, ప్రతి బిజినెస్లోనూ ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. మైనస్ని చూసుకుంటూ ఆగిపోతే లాస్ట్ వరకు ఇక్కడే కూర్చోవాల్సిందే. కనుక మీరు చక్కగా ఇటువంటి మిక్సర్ మీరు విలేజ్లో ఒక చిన్న ట్రక్ ఆటో ఒకటి పెట్టుకొని ఆ ఆటోలో నిండా ఇటువంటి మిక్సీలు నింపుకొని చక్కగా విలేజ్ తిరిగి, దానికి ఒక మైక్ ఉంటుంది ఆటోలోనే. ఇప్పుడు అందరూ మైక్ సెట్ చేస్తున్నారు, ఏది ఆ రికార్డింగ్ టైప్లో
అవి ఇప్పుడు మీరు ఆనియన్స్ ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయల కిలో 2 కిలోలు 100 రూపాయలు, 2 కిలోలు 100 రూపాయలు అని అవి చెప్పుకుంటూ ఉంది ఆ స్పీకర్, ఆ సౌండ్. ఇది ఏం వీళ్ళు అరవాల్సిన పనే లేదు, తిరుగుతూ ఉన్నారు విలేజ్లో. సేమ్ అలానే అన్నమాట. ఇది 1500కే మంచి మిక్సర్ ఇస్తున్నామమ్మా, 3 జార్లతో లేకపోతే 2 జార్లతో, మీరు ఎన్ని అయితే అన్ని. 2 జార్లతోనూ వస్తుంది 750కి, 3 జార్లతోనూ వస్తుంది. ఒక 100 రూపాయలు అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది అంతే. సో ఇస్తున్నామంటే నచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గరే కరెంట్ ఉంటాయి, అక్కడే ఫ్లెక్ పెట్టడము, చూడటము, డెమో చూపించడము, ఇచ్చేయడం అనమాట. సో ఇబ్బంది ఏం లేదు, మంచి ప్రాఫిట్ బిజినెస్ ఇది. ఎందుకంటే ఈజీగా విలేజ్లో తిరిగి సేల్ చేసేటప్పుడు 20 పీసులు అయినా సేల్ చేయగలం మనం. ఎందుకంటే ఒక రోజు మొత్తం కూడా చుట్టుపక్కల 2-3 ఊళ్ళు తిరుగుతూ ఉంటాం అనమాట. అలానే ఒక వీధిలో ఒకసారి వెళ్తే మళ్ళీ అదే రోజు 3 సార్లైనా ఆ వీధిలో వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు పనిలో ఉండొచ్చు, చక్కగా ఇంట్లో ఏదో పని, 2వ ట్రిప్ వెళ్ళేటప్పుడు చూస్తారు, 3వ ట్రిప్ అయ్యేటప్పుడు వస్తారనమాట. కనుక ఇప్పుడు ఆనియన్, ఈ టమాటాలు ఏదేదో అమ్ముతుంటారు వీధిలో వచ్చి, ఆ హార్న్ మైక్ పెట్టుకొని ఆ సౌండ్కి. సో వాళ్ళందరూ కూడా 2-3 ట్రిప్పులు తిరుగుతారు ఒక రోజుకి, ఒక ఊరంటే. ఎందుకంటే పనిలో ఉండి ఎవరైనా బయటకు సడన్గా రాకపోయినా 2వసారి 3వసారి వెళ్ళినప్పుడు వాళ్ళని కవర్ చేసుకోవచ్చు అని 20 పీసులు ఈజీగా అమ్మొచ్చు. 20 అంటే ఎంత మీకు? ఒక రోజుకే మీకు ఇప్పుడు ఒక పీస్ అమ్మితే 750 రూపాయలు ప్రాఫిట్, 10 అంటే 7500, 15,000 రూపాయలు పెర్ డే ఉంటుందన్నమాట. సో 15,000 ఒక రోజుకి ఉంటుందంటే 10-15,000 బంగారం వల్లే సంపాదిస్తున్నారండి. ఇప్పుడు నేను ఇది కొత్తగా చెప్పలే, నేనైనా ఓన్లీ ఇది చెప్పాను. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే మిక్సర్తో పాటు రకరకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈ హోమ్ థియేటర్ ఉంటాయి చూడండి, మనకి టీవీ పక్కన సౌండ్ బాక్స్ టైప్లో హోమ్ థియేటర్స్, ఇలా రకరకాల ఇంటికి ఏమేమి అవసరం అవుతుందో చిన్నది ఆరెంజ్ జ్యూసర్, ఎలక్ట్రికల్ ఆరెంజ్ జ్యూసర్ అనమాట. జస్ట్ మనం ఫ్లెక్ చేసి ఆరెంజ్ కట్ చేసి మధ్యలో పెడితే చాలు, అయ్యే జ్యూస్ వచ్చేస్తుంది. ఇటువంటి ఆరెంజ్ జ్యూసర్ ఇవన్నీ అమ్ముకొని వస్తున్నారు. నేను మా వీధిలో కూడా వస్తున్నారు అనమాట. మినీ ట్రక్ ఆటో పెట్టుకుంటున్నారు వాళ్ళు. అపి ఆటో ఉంటుంది కదా, అపి ఆటో మినీ ట్రక్ ఆటోలో పెట్టుకొని రకరకాల ఎలక్ట్రానిక్ గడ్జెట్స్ ఉన్నాయి అక్కడ, ఇంటికి కావాల్సిన గడ్జెట్స్. ఎంత ప్రాఫిట్ అనుకున్నారు? నేనైనా 1500, కొన్ని చోట్ల అయితే 2000 చెప్తారు. దానిపైన ఎంఆర్పి ఎక్కువ ఉంటాయి. ఎంఆర్పి 3500, 4000 ఉంటుందన్నమాట. మీరు ఇదని కాదు, ఏదైనా చూడండి, టీవీ కూడా చూడండి, మీరు సోనో విజన్ వెళ్ళి టీవీ చూసినా ఆ బాక్స్ పైన రేటు వేరే ఉంటాయి, మనకి తగ్గించే ఇస్తారు. కనుక ఆ బాక్స్ మీద ఉన్న రేట్ ఏమి ఇవ్వరు. కనుక మంచి ప్రాఫిట్ పర్ డే అంత వస్తుంది. ఆ 10-15,000 ఈజీగా వస్తుంది. మీ పెట్టుబడి కూడా ఎక్కువ కదా. ఇప్పుడు నేను ఓన్లీ మిక్సీ చెప్పాను. ఇప్పుడు మీరు కనీసం ఒక 200 పీస్ పెట్టుకోవాలి అన్నా కూడా మీకు 100 పీసులు అన్నా కూడా మీకు 75,000 అవుతాయి. 200 పీసులు అంటే 1,50,000 అవుతాయి. మీకు ఒక మినీ ట్రక్ ఆటో అంటే సెకండ్స్లో, నేను చెప్పేది కొత్తది నేను చెప్పట్లేదు. మీరు ఎదిగేటప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఎత్తగానే పెట్టుబడి ఎందుకు పెద్దది? కండిషన్లో ఉండే ఆటో మంచి మెకానిక్ని తీసుకుని వెళ్ళండి, సెకండ్స్ ఆటో చూడడానికి. అతను ఒకసారి డ్రైవ్ చేసి కండిషన్లో ఉందా ఏంది అనేది చూస్తాడు. అవి మీరు ఆ సెకండ్స్లోనే ఈఎంఐ పెట్టుకోవచ్చు. సెకండ్స్లో కూడా, డబ్బులు లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉన్నవాళ్ళు డబ్బులు ఉంటే కొనుక్కోండి, కొత్తది కొంటారో సెకండ్స్లో కూడా పూర్తి అమౌంట్తో కొనుక్కుంటారో అది మీ ఇష్టము. డబ్బులు లేకపోతే ఈఎంఐ, డబ్బులు ఉంటే మాత్రం ఈఎంఐ అనవసరం, వడ్డీ బొక్క తప్ప వేరే ఏం ఉండదు. డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోవడం బెటర్ అన్నమాట. చక్కగా అవి తీసుకోండి. ఈజీగా మీకు ఒక 3.5 లక్షలు అవుద్దండి పెట్టుబడి. అయితే 3.5 లక్షలు పెడితే పెర్ డే ఈజీగా 10 నుంచి 15,000 ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క నెలలో తీసి పక్కన పెట్టేయచ్చు. మొత్తం విలేజే టార్గెట్ చేయాలి. ఈ బిజినెస్ వరకు నేను విలేజే టార్గెట్ చేయమంటాను, సిటీ కాదు. ఎందుకంటే విలేజ్ తిరిగేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే మిక్సీ అనేటప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకుంటారు. పాత పడిపోయి ఉన్నా తీసుకుంటారు. ఈ మిక్సీ పొద్దాగలు రిపేర్ వస్తూ ఉన్నా వాళ్ళు మారుస్తారు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారన్నమాట. చక్కగా దీంట్లోనే మీరు చేయాల్సిందంతా స్పేర్ పార్ట్స్ కొన్నిటికి, కొన్ని బ్రాండ్స్కి స్పేర్ పార్ట్స్ దొరకదు. అలా కాకుండా అది ముందే కనుక్కోవాలి. మీరు కొనేటప్పుడే కామన్గా అన్నిటికీ షూట్ అయ్యే స్పేర్ పార్ట్స్ దొరికే అటువంటిదా మీది, లేకపోతే ఏదైనా ప్రత్యేకించి ఇవే అంటే అవి అడిగి కనుక్కొని దానికి తగ్గట్టు మీరు తీసుకోవాలి. చూడండి, మిక్సీ మ్యానుఫ్యాక్చరర్స్ అని మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో లొకేషన్ హైదరాబాద్ పెట్టుకోండి, బెంగళూరు పెట్టుకోండి, చెన్నై పెట్టుకోండి, ముంబై పెట్టుకోండి. ఇక్కడ ఉండే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరో మీకు చూపిస్తుంది. లేకపోతే 750కి ఎవరు సప్లై ఇస్తున్నారో వాళ్ళది చూపిస్తుంది. చక్కగా వాళ్ళని సంప్రదించండి. రిజల్ట్స్ చూసి వాళ్ళని సంప్రదించి మీకు ఏ సిటీ అయితే దగ్గర, చెన్నైయా, బెంగళూరా, ముంబైయా, హైదరాబాదో, మీరు చక్కగా అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఏది మీరు వెళ్ళి డైరెక్ట్గా చూడండి, వాళ్ళు బేరం ఆడండి. ఇంకా తగ్గిస్తారా
ఏదైనా 200 పీసులు తీసుకుంటే తగ్గిస్తారా అనేది చూడండి. అన్నీ చూసిన తర్వాత దగ్గరే ఉండి పార్సల్ కూడా అక్కడ పార్సల్ ట్రాన్స్పోర్ట్కి వేస్తారు కదా, 100 పీసులు 200 పీసులు కొన్నప్పుడు కరెక్ట్గా ఉందా అనేది అక్కడే లెక్కేసుకోండి. లెక్కేసుకొని చక్కగా మీరు బిల్ తీసుకొని మీ ప్రాంతానికి తరలించి అక్కడ చుట్టుపక్కల నేను చెప్పాను కదా విలేజెస్ తిరిగి మీరు ఇది సేల్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్. పెద్ద మొత్తంలో ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే ఈ 2023-24లో ఇంతకన్నా మంచి బిజినెస్ ఉండదు. మిక్సీ అనేది కంటిన్యూగా బిజినెస్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ప్రీతి కంపెనీ ఉంది, ప్రతి సంవత్సరం తయారు చేస్తూనే ఉంది. ఎవరు కొంటారు అనేది కాదు, ఓకేనా. సో కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. వాళ్ళు మళ్ళీ పాతదయ్యి ఉంటాయి, రిపేర్ అయి ఉంటాయి, మళ్ళీ కొంటూ ఉంటారు. లేని వాళ్ళు కొంటారు, ఇలా రకరకాల వాళ్ళు కొంటూ ఉంటారు అన్నమాట. సో దీని గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదు ఎక్కువ. ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ తయారవుతూనే ఉన్నాయి, మరి ప్రతి సంవత్సరం కొంటూనే ఉన్నారు జనాలు, ఓకేనా. కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇటువంటి బిజినెస్ ఐడియాలు కంటిన్యూగా మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. మీకు చక్కగా 2024లో ఒక మంచి బిజినెస్ మన ఛానల్ చూసి మీరు ఎంచుకోవచ్చు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు కూడా. అన్ని జాగ్రత్తలు చెప్పే నేను చెప్తాను, ఏది కూడా ఏదో నోటికి వచ్చింది చెప్పను, కాస్త గ్రౌండ్ రీసెర్చ్ కూడా చేస్తాను. సో నమ్మొచ్చు, ధైర్యంగా మీరు దిగొచ్చు కూడా. లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా.